ఏమవటం ఏంటి? దీనివల్ల నా లైఫ్ అంతా సంకనాగిపోతుంది. ఆపండి మీ అదవగాల. ఎవరిని వింటే నేను పోయాను అనుకుంటారు. తప్పురా, పాపరా, కోడల పిల్ల అలా ఇసిరేస్తావా? ముచ్చటగా 3 ముళ్ళేసి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే బోరు కొట్టిందా? అప్పుడే మోసి తీరిపోయిందా? సారీరా బంగారు, నొప్పుతో నిందో, నొప్పి పుట్టిందా, బాధగా ఉందా? ఇంకెప్పుడు అలా చేయండి. నీ మీద చిరాకు పడండి. మళ్ళీ షాపింగ్కి వెళ్దాం, సరేనా? ఇవాళ కరాటీకి అంతం అవతారం ఎత్తిద్దా? దొరికామంటే అలుపు వచ్చేవారు కరిపించి చంపేస్తుంది. ఏంటండి ఎక్కడికి తప్పించుకోబోతున్నా? తప్పించకపోవడం కాదే, నువ్వు కరాటీ సాధన చేస్తున్నావని నేను డిస్టర్బ్ చేయడం దేనికని నేనే తప్పుకుపోతున్నా. మీరు కూడా సాధన చేద్దురు. ఏదో ఒక రోజు మీరు కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధిస్తారు. ఆ వంకతో నువ్వు నన్ను సాధించాలి. ఏంటి అంటే నువ్వు సాధిస్తే నేను సాధించినట్టే కదా అని అంటున్నాను. అలా ఎలా? నేను తింటే మీరు తిన్నట్ట, నాకు కడుపు నిండితే మీకు ఆకలి తీరినట్ట? ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే నాకు పెట్టాల్సింది కూడా తను తినేస్తుందేమో. నేను ఖాళీ కడుపుతో పస్తుండాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే అంటే పెద్దోడిని కూడా పిలిస్తే ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కదని ఆలోచిస్తున్నాను. వాడు కొత్త పెళ్లి కొడుకు, వాడికి ఇప్పట్లో అవసరం లేదు. మీరు పదండి. వారానికి ఒక్కసారి కరాటే ప్రాక్టీస్ చేస్తే ఒంట్లో నుంచి అన్ని పోతాయంట. అవును, నాకదే భయంగా ఉంది, ప్రాణం పోతుందేమో అని. మూసుకొని ఒక చెయ్యి ముందుకు ఇంకో చెయ్యి వెనక్కి అంటూ హూ హా హూ హా అనండి. కాదు, హా హూ అనాలి. ఇప్పుడు నాకు కరాటీ నేర్పిస్తున్నావా, వ్యాకరణం నేర్పిస్తున్నావా? నోరు మూసుకొని నేను అరిచినట్టు అరవండి. హూ అబ్బా, హూ కాదండి, హూ. రావట్లేదే. రాకుండా ఎవరైనా ఎలా చెప్తారు చెప్పు? చూసారా, ఇప్పుడు వచ్చింది కదా, మరి రావడం లేదంటారేంటి? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కరాటీలో దెబ్బ కొట్టేవాడు, దెబ్బ తిన్నవాడు ఇద్దరు కూడా హూ అని అరుస్తారని అర్థమైందే. ఒరే గజిబిజి, ఏదో చెప్పాలని వచ్చి అలా విడిపోతావేవరా? పక్కాగా ప్లాన్ చేసి ఇరికిస్తారా? ఏదో రోజు గట్టిగా ప్లాన్ చేసి రివ్యూని తీసుకోకపోతే నా పేరు గజిబిజి కాదు. చిచ్చి, నా పేరు గజిబిజి కాదు కదా, గజపతి కదా. రేయ్, నువ్వు కూడా రారా, ప్రాక్టీస్ చేద్దు. ఏమైందిరా అలా కొంటున్నావు? నిన్న పోలీసులు తరుముతుంటే పరిగెత్తినప్పుడు మడం దగ్గర మడతడిపోయిందండి. అవునా? అలా అయితే ప్రాక్టీస్ అయిపోయాక నేను తయారు చేసిన ఆయుర్వేదిక్ ఆయిల్ తో మసాజ్ చేస్తాలే. అప్పుడు కాళ్ళు మొత్తం చచ్చుబడిపోతాయి. ఇక్కడ తప్పించుకుపోయి వేరే చోటు దొరికిపోయినేంటి? నేను మీకు సేవలు చేయాలి గాని మీరు నాకు సేవలు చేయడం ఏంటండి? అయినా మీరు చెప్పే కరాటే క్లాసులు ప్రాక్టీస్ చేస్తే చాలండి, పుచ్చిపోయిన కండరాలన్నీ పుంజుకుంటాయి. నా టాలెంట్ ని అర్థం చేసుకున్నావురా, నువ్వు చాలా తెలివైనోడివి. రా ప్రాక్టీస్ చేద్దు గాని. దేవుడు, ఏమైందిరా? సెంటర్ జామ్ అయిందయ్య గారు.
డాడ్ నోట్లో డైనోసార్స్ దూరుతాయి. ఈ అందానికి రీజన్ ఏంటో? ఇవాళ శ్రావణ శుక్రవారం, సాయంత్రం వరలక్ష్మి వ్రతానికి వెళ్ళాలి కదా. మీ ఆడాళ్లే ఇంత. ఇంట్లో ఉంటే ముతక చీరలు, ఫంక్షన్ అంటే ఉతికి ఇస్త్రీ చేసిన కాస్ట్లీ చీరలు. ఇంట్లో ఉంటే జుట్టు ఉండలా పీచు మిఠాయిలా చుట్టి పడేస్తారు. అదే బయటకెళ్తే మాత్రం అందంగా జడేస్తారు. ఇంట్లో ఉంటే ముసలమ్మలు, బయటికెళ్తే మాత్రం బాపు గారి బొమ్మలు. మీ మగాళ్ళు మాత్రం ఆఫీస్ లేకపోతే బారెడు పొద్దెక్కేదాకా మంచాల మీద దొర్లుతారు గాని పెళ్ళాలకి హెల్ప్ చేయాలని ఉండదు. పైగా బెడ్రూమ్ లో నుంచి కాఫీలకి టిఫిన్లకి ఆర్డర్. స్నానం చేయకుండా సాయంకాలం దాకా గడిపేస్తారు. అదే బయటకెళ్తే మాత్రం స్నానం చేసి ట్రిమ్గా తయారయ్యి స్ప్రేలు కొట్టుకుని మరీ వెళ్తారు. రైటేనా మాస్టారు? అయితే ఇప్పుడు స్నానం చేసేసి స్ప్రే కొట్టుకుని రమ్మంటావా? చిట్టి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? నన్ను సరిగ్గా చూడండి చాలు. సరే పద. కానీ పద పద పద. రారా, ఎవరు లేరు. శ్రావణ మాసం శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం. ఆడవాళ్ళు బ్యాంకులో నగలన్నీ ఇంట్లోనే పెట్టుకుంటారు. మొత్తం చెక్క పెట్టేసి చాపలో చుట్టేసి 6 గంటలు జంప్ అయిపోవాలి. క్లోరోఫామ్ రెడీ. ఏమే బాగా ఆకలేస్తుంది. అయితే ముందు ఫుడ్ దొంగతనం చేద్దాం. చక్కెర పొంగలి, పులిహోర, గారెలు. అన్నదాత సుఖీ భవ. ఇక పని మొదలు పెడదామా? పద. నువ్వు వెళ్ళి చూడు. బండోడు బాగా నిద్రపోతున్నాడు. పోనీ పోనీ, ముందు తాళాలు వెతుకు. సరిగ్గా వెతుకు. ఎక్కడ కనబడలేదు. చూడ్డానికి నల్లగా దున్నపోతులో ఉన్నాడు. పట్టుకుంటే జలగల వదలడమే లేదు. ఏం తింటున్నాడు ఏంటో. ఇంట్లో మిగిలిపోయినంత వేడి తింటున్నాడు. అదేంటది? మిగిలిపోయిందంత మనం తిన్నాం. సెటైర్లు వేసావంటే మొహం పగల కొడతా. ముందా స్ప్రే తీసాడు మొహాన కొట్టు. వీడేంటి అలా నవ్వుతున్నాడు? కస్టమర్స్ బాధపడకుండా హ్యాపీగా ఉండాలని క్లోరోఫామ్ లో కాస్త లాఫింగ్ గ్యాస్ మిక్స్ చేశాను అనమాట. అమ్మో, మనం కష్టపడి కొట్టేసిన బ్రాస్లెట్ కనబడలేదు. అమ్మో, నా బంగారు గాజులు. ఎంత గట్టి పట్టేసుకున్నావురా. మనం రాత్రంతా మేల్కొని
పడుకున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తే వీడు రాత్రంతా పడుకొని మేలుకున్న దొంగల దగ్గర దొంగతనాలు చేస్తున్నాడు. వీడెవడో దొంగలకే దొంగలా ఉన్నాడు. అదేంటిది దొంగలకి దొంగ సూపర్ స్టార్ కృష్ణ కదా. నీ ఎదవ జోకులాపి ఈ ఎదవ జేబులు ఎత్తుకు. చితి అక్కడ నువ్వు వెతకూడదు, నేను వెతకాల. చెల్లెస్సి నువ్వే వెతుకు. ఏంటిది లవ్ లెటరా? అమ్మకి 5,000 పంపించాలి. నా కడ్రార్లన్నీ సాగిపోయాయి, కొత్త కొనుక్కోవాలి. లేదా ఈ కడ్రాయర్లు వేసుకునే అలవాటైనా మానుకోవాలి. సైకిల్ కి కొత్త చూడు వేయించాలి. చిన్న బాబు గారి పాత పర్సు అడగాలి. సస్పెన్స్ థ్రిల్లర్ చదువుతున్నట్లు చదువుతున్నావు. దేశంలో దరిద్రం మొత్తం వీడి పర్సులోనే పెట్టుకుని తిరుగుతున్నట్లున్నాడు. పదా లోపలికి వెళ్ళి వెతుకుతాం. అంతే అంటావా? మంచినీళ్ళు కూడా నేనే అందించాలి బాండదానికి. మంచినీళ్లు తెస్తానని ఎక్కడికి పోయారండి? అమ్మా ఏమనుకోద్దమ్మా, నీ కొడుకులు అంటోండి కొద్దిగా కోఆపరేట్ చేయతల్లి. కాస్తంత కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి కక్కుర్తి పనులు చేయాల్సి వచ్చింది. కానీ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదమ్మా. అందుకే ఇలా దౌర్జన్యంగా దొంగతనంగా తీసుకోవాల్సి వస్తుందమ్మా. అమ్మమ్మ నీ చల్లని మనసుతోటి మమ్మల్ని దయ చూపించమ్మా. ఏమనుకోకు. కానీ కానీ ఏమే శ్రావణ మాసం శుక్రవారం రాత్రి వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంగళసూత్రం తీయద్దే. చెస్ దొంగలకి సెటిల్మెంట్సే కానీ సెంటిమెంట్స్ ఉండకూడదు. అయినా అమ్మ మెడలో తాళి కొడుకు తీయకూడదు కానీ కోడలు కొట్టేయచ్చు. అమ్మమ్మ నన్ను క్షమించమ్మా, నీ కోడల సంగతి తెలుసు కదా. దానికంటే నువ్వు అస్సలు ఇష్టం ఉండదు. మా మాట వినమ్మా. మిగతా కబుర్లు ఫోన్ చేసి చెప్పొచ్చు. బీరువాలు కబోర్డ్లు వెతుకుదాం పదా. వీడేంటి బుద్ధి లేకుండా పక్కన ముద్దు పెట్టుకుని మరీ కాలేజ్ పడుకున్నాడు. ఏముంది సింపుల్. వీడికిడి పెళ్ళాం మీద కాలేసి పడుకుంటే గాని నిద్ర పట్టదనుకుంటా. వీడి పెళ్ళాం ఊరెళ్ళుంటుంది. ఆ అలవాటున్నాడు ఏదో దిన్ను వాడచ్చు కదా, మరి ముద్దా. పైగా అదేదో పేరంటానికి వెళ్ళొచ్చినట్టు చీర కట్టి పూలు పెట్టారు చూడు. కొంతమంది మగవాళ్ళు అంతే, చెట్టుకు చీర కట్టి చెలరేగిపోతారు. వీడు ఆ బాపతే అనుకుంటా. ఈడే బాపదైతే మనకెందుకు, మనం దొంగతనానికి వచ్చాం. ఆడు ముద్దైనా ఎద్దైనా మనం స్ప్రే కొట్టాల్సిందే. ఆడికి అవసరం లేదు. ఏమా చూడు. ఏంటి సరసాలు పొడుకో, సరసాలు పొడుకో.
మంచం కింద ఏదో బాక్స్ ఉంది చూడు. అప్పుడే తెల్లారిందా కల్చోడేది ముద్దది వీళ్ళెవరు ఇదేంటి పన్నీర్ అనుకుంటా. రాహుల్ రాహుల్ లే రాహుల్. బా ఇవాళ హాలిడే కదా, కాసేపు పడుకోని నువ్వు కూడా రా. అయ్యో అత్తయ్య వాళ్ళు డోర్ తీయట్లేదు. లే రాహుల్. ఇవాళ హాలిడే కదా డార్లింగ్. అయ్యో బెల్లు కొట్టినా తీయట్లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. లే. ఏంటి? అవును నాకెందుకో భయంగా ఉంది. అవునా? ఆ డూప్లికేట్ కీ తీసుకో. నానా. అత్తయ్య. అమ్మా. రాహుల్ ఏమైంది? నాకు అది అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి వాటర్ అందుకో. అమ్మయ్యా. ఇదిగో. ఏంటి చిన్నబాబు? అన్నీ ఉన్నాయిలే. అమ్మయ్యా. ఏమైందమ్మా? మావయ్య ఏమైంది? మన ఇంట్లో దొంగలు పడ్డారమ్మా. దొంగలా? మన ఇంట్లో దొంగలు ఎక్కడ పడ్డారు? మీరే హాల్లో పడ్డారు. ఇంతకి పెద్దోడు ఎక్కడ? పెద్దబాబు పెద్దబాబు పెద్దబాబు. ఏంటి? ఏంట్రా ఏమైంది? వీళ్ళెవర్రా? నా బెడ్ పక్కన దొంగలున్నారు. ఒక గజిబిజి లేపరా వెళ్ళి. దొంగమ్మ గారు, దొంగయ్య గారు లేకండి. దొంగలు అలా లేపుతారా? నువ్వు అని పట్టుకో. రంగా నువ్వు అమ్మాయిని పట్టుకో. లేకండి. తీసుకురండి. అబ్బా మెల్లిగా తీసుకెళ్ళొచ్చు కదా. ఎవరా మీరు? దొంగలు అండి. రాత్రిపూట మా ఇంటికి ఎందుకు వచ్చారు? రాత్రి వచ్చినా పగలొచ్చినా దొంగలు ఎందుకు వస్తారు? దొంగతనం చేయడానికి వస్తారు. మేము అందుకే వచ్చాం. ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయింది కాక ధైర్యంగా దొంగతనానికి వచ్చామని దబాయించి చెప్తారా? ఓహో నా సంగతి తర్వాత గాని రాత్రిపూట ఈ బండడు ఏం చేస్తున్నాడు మీకు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఆ ముద్దుకి చేరగట్టి దాని మీద కాలేజ్ పడుకుంటున్నాడు. కన్నమ బాబు. కాళ్ళు కాకపోతే కాళ్ళు కూడా వేసి పడుకుంటారు. అవసరం మీద చేతులు కూడా ఎత్తారు. ఆ రైట్ సైడ్ ఉన్నాయి. ఎందుకంటే అది ఆయన గారి పెళ్ళాం. పెళ్ళామా? ఇప్పుడు నా హిస్టరీ దొంగలకు చెప్పడం అవసరమా? పోతలకి. పెద్దబాబు ఎద్దులాగున్నావు. బుద్ధి లేకుండా ముద్దును పెళ్లి చేసుకోవడం ఏంటి? నా ఇష్టమే. ముద్దును కాకపోతే ఎద్దును చేసుకుంటా. నీకెందుకే? ఏంటో మీటింగ్ లేంట్రా? పోలీసులకు ఫోన్ చేయకుండా. చెస్ 20 ఏళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్నాం. మా సర్వీస్ లో ఒక్కసారి కూడా దొరకలేదు. ఫస్ట్ టైం ముద్దు మీద పడి స్పృహ తప్పి పడిపోయి ఇలా దొరికిపోయాం. ఏంటి? ముద్దు మీద పడి దొరికిపోయారా? అవునండి. అంటే మన పెద్ద కోడలే మనల్ని దొంగల బారి నుంచి కాపాడిందన్నమాట. నిజంగా అది మా ఇంటి దేవత. అయ్యో పెద్దమ్మాయి గారు కింద పడిపోయారా? మీరు బాబాయ్ కాబోతున్నారు. చిన్నమ్మ గారు
మరి నేను నాన్న కాబోతున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? మన అంజలి అమ్మాయి గారు అమ్మ కాబోతున్నారు. ఆహా, నేను తాతను కాబోతున్నాను. నేను నానమ్మను కాబోతున్నాను. నేను బాబాయ్ కాబోతున్నాను. ఓహో, నేను నాన్న కాబోతున్నాను. అసలు వాడు ముద్దుని పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు తాతవు కావడం ఏంటి? వీడి తండ్రి కావడం ఏంటి? బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో ఇటువంటి దారుణాలు జరుగుతాయని రాయలేదే. అయినా నువ్వు పనివాడువా పనికిమాలినోడువా? నువ్వు దొంగలా ఉండు. ఎక్కువ మాట్లాడితే పొలిసి పట్టిస్తాను. ఏ రాత్రి కొట్టిన స్ప్రే మొత్తం ఇంకా దిగలేదా నీకు? నిజమేరా గజిబిజి, దొంగలైనా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిగా. అమ్మగారు మీరు కూడా నన్ను నమ్మట్లేదా? సరే నాతో పాటు రండి, చూపిస్తాను. రండి పెద్ద బాబు, చూడండి. అమ్మా చూడండి. అమ్మా అయ్యగారు మీరు కూడా చూడండి. చిన్న పాప